పట్టాడు వ్యక్తి దాక్కున్నాడు చెట్ల. ఈ స్వరం వింటున్నాను కానీ నేను దిగంబరినయ్యానయ్యా, భయముతో నేను దాక్కున్నాను. అందు గురించి దేవుడు అంటే భయము వాస్తవమే. ఈరోజు అతనే కాదు, మనం చాలామంది అంటారు ఆదాము భయపడ్డాడు అంటానికి మనం అర్హులు కాము. ఒకవేళ అనుకోవచ్చేమో ఆదాము తప్పు చేశాడు అనుకోవచ్చేమో. కాదు 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 కాదు. మొదటిగా పొరపాటు జరిగింది, సాతానుడు ఆదాము ద్వారా మోసపరిచాడు కనుక ఈరోజు మన జీవితంలో కూడా తప్పు చేసి కూడా భయపడుతున్నామా చెప్పండి. ఇక్కడ దేవుడు ఆదామును పట్టుకొని ఆయన తప్పు చేశాడు, దాక్కున్నాడు. కానీ మనం ఎన్ని తప్పులు చేస్తున్నాం? మనం దాక్కుంటున్నామా? ధైర్యంగా నిలబడుతున్నాం. ఈ రోజుల్లో ఎవరంతా కరెక్ట్గా ఉన్నారులే, ఏ దేవసేవకు కరెక్ట్గా ఉన్నాడు, ఏ విశ్వాసి కరెక్ట్గా ఉన్నాడు, అందరంతే అనే ఆలోచన తప్ప కొందరికి అలాంటి ఆలోచన తప్ప మరొక ఆలోచన. కానీ కొందరికి మాత్రం ఒకరితో సంబంధం లేదండి. ఇక్కడ ఆదాము ఏమంటాడంటే ఒకరితో సంబంధం లేదు, తను తప్పు చేశాడు, దిగంబరిగాడు, భయపడ్డాడు, ఒడుగుతూ దాక్కున్నాడు. ఈరోజు నా జీవితంలో ఆదాము మొదటిగా భయపడ్డాడు. బైబిల్లో మొదటి భయము కలిగింది ఇక్కడి నుంచి మొదలైంది. ఇంకా సైతానుకును దేవుడికి యుద్ధాలు. నువ్వా నేనన్నట్టుగా జీవిస్తున్న జీవితంలో ఇప్పుడు దాకా ఇదే పోరాటం మన మీద, ఇదే పోరాటం. ఆదాము జరిగిన తప్పులు పొరపాట్లు మన ద్వారా జరుగుతుంది. కానీ దాన్ని మనము గ్రహించడు. కానీ ఈయన నీతిమంతుడు ఒక రకంగా ఒప్పుకున్నాడు, తప్పు చేశానయ్యా, వణుకుతులు దాక్కున్నాను. కానీ ఈరోజు మన జీవితంలో తలంపుల్లో, సూపుల్లో, ఆలోచనలో, మాటల్లో కూడా మనం తప్పు చేస్తున్నాం. కానీ మనము భయపడట్లా. హల్లెలూయా. భయపడుతున్నామా చెప్పండి? విశ్వాసులు చాలా మంది సంఘంలో దేవసేవకులు బోధిస్తున్నప్పుడు సంఘాలు చూడండి, మనము యథార్థంగా ఉన్నామా? కరెక్ట్గా లేవు కదా. నిజం చెప్పండి, మనం యథార్థంగా ఉన్నామా లేదంటే లేదండి అని తల ఊపుతారు. అసలు ఎంత నామోసి పని తెలుసది. లేనప్పుడు చర్చికి ఎందుకు రావాలి? మందిరంలో ఎవరు వస్తారంటే పాపిలు, దొంగలు, వ్యభిచారికులు. ప్రభు నిజదేవుడు, రక్షకుడు, పరిశుద్ధుడు, ఆయన దగ్గరికి వెళ్తే మన పాపలు క్షమిస్తాడు, ఇంకా నా బ్రతుకు నేను మార్చుకుంటాను వస్తారు. కానీ మందిరానికి వచ్చి కూడా కొందరు మార్పు రాని వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా భయంకరంగా ఉంటారు. పేరుకి చర్చికి వస్తారు కానీ వాళ్ళ ప్రవర్తన మారదు, వాళ్ళ ఆలోచనలు మారవు, వాళ్ళ తలంపులు మారవు, వాళ్ళ సూపులు మారవు, వాళ్ళ క్రియలు మారవు. హల్లెలూయా. దేవుడు వాక్యం శ్రమిస్తుంది. ఒప్పుకున్నాడు, ఆయన ఒప్పుకోవాలి. నువ్వు చేసింది తప్పైతే ఒప్పుకోవాలి, దేవుడి దగ్గర మొర పెట్టాలి, పాదాల సన్నిధిలో ఏడవాలి. ప్రభువా తప్పు చేశానయ్యా, పొరపాటు చేశానయ్యా, పాపం చేశానయ్యా, భయం వేస్తుంది ప్రభువా, నన్ను క్షమించయ్యా, తెలిసి చేశాను, తెలియక కొన్ని తెలిసి కూడా చేశానయ్యా, క్షమించయ్యా. మనం పశ్చాత్తాప హృదయంతో దేవుడి సన్నిధిలో మనం ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే దేవుడు కనికరిస్తాడేమో. కానీ తప్పు చేసి కూడా చేయలేదు, నేను ఎలా ఉంటాను అలా ఉంటాను, దైవ సేవకులేమో ఉన్నట్టుగా ఒప్పుకొని ప్రభువారి దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి